4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో మనకి అదిరిపోయే ఒక సూపర్ ఎపిక్ ఫిలింని బాలీవుడ్ వాళ్ళు మనకి గిఫ్ట్గా ఇస్తున్నారు. రణబీర్ కపూర్, రాకింగ్ స్టార్ యష్, సాయి పల్లవి, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలాగా సూపర్ స్టార్ క్యాష్తో మనకి అదిరిపోయే బాలీవుడ్ ఫిలిం రామాయణం నుంచి మనకి ప్రొజెక్ట్ చేయబోతున్నారు మూవీ టీం అనేది. సో అందరికీ V35 మూవీ మ్యాక్స్కి స్వాగతం. ఈరోజు మన మూవీ మ్యాక్స్ ఛానల్లో ఒక సాలిడ్ బాలీవుడ్ రామాయణం 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బాలీవుడ్ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణం. రణబీర్ కపూర్ గారు మన రాముల వరకు కనిపించబోతున్నారు. రాకింగ్ స్టార్ యష్ మన రావణాసురుడిగా, శ్వేతాదేవిగా మన సాయి పల్లవిగా కనిపించబోతున్నారు. శూర్పణఖ గారు రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నారు. సో ఇలాగ సూపర్ క్యాస్టింగ్తో అదిరిపోయేలాగా మూవీ తెరకెక్కింది. అండ్ మూవీ కూడా సూపర్గా వచ్చిందని ఇన్సైడ్ టాక్. ట్రైలర్ కట్ అయితే మాత్రం చాలా బాగుంది. VFX షార్ట్స్ మాత్రం టూ గుడ్, అంతే చాలా బాగున్నాయి. బట్ న్యాచురల్ షార్ట్స్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసుకొని వీళ్ళు VFXని పర్ఫామ్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క షాట్ని కూడా ఈ మూవీలో ప్రతి ఒక్క యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీలో వీళ్ళు డిజైన్ చేసుకున్న విధానం కూడా ఈ మూవీలో చాలా బాగుంది. ప్రతి ఒక్క స్టార్ క్యాస్ట్ని కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సీతాదేవిగా సాయి పల్లవిగా కనిపించబోతున్నారు కాబట్టి ఈ మూవీలో తనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. తన వాయిస్ డబ్బింగ్ని చాలా స్లోగా, చాలా సెటిల్డ్గా చెప్పించారు. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ని కూడా ఈ మూవీలో చూపించిన విధానం. రణబీర్ కపూర్ గారు రాముల వారిగా చాలా బాగున్నారు. సాయి పల్లవి గారిది ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. రామాయణం గురించి మనకు తెలిసిన విషయమే కాబట్టి మీ అందరికీ మనం చూసేది ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి కొంచెం రొటీన్గానే ఉంటుంది. బట్ ద స్క్రీన్ ప్లే విచ్ దే వర్ డిజైన్డ్ అవన్నీ చాలా బాగుంటే మాత్రం ఈ మూవీ అనేది థియేటర్స్లో చూసినప్పుడు మాత్రం ఒక వండర్ ఫీస్ట్ అంతే. లిటరల్లీ శూర్పణఖగా మన రకుల్ ప్రీత్ సింగ్ గారు కనిపించారు. అదైతే మాత్రం చాలా బాగున్నాయి. ఆమె యాక్షన్ కానీ, ఆమె మూవీలో స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. చాలా సెటిల్గా యాక్షన్ చేశారు. మనకి ఈ మూవీ అనేది November 6th రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా టైం ఉంది. వీళ్ళు ఇప్పటి నుంచే నీట్గా ప్రమోషన్స్ చేసుకొని ఈ VFX షార్ట్స్ని ఇంకొంచెం బాగా ఇంక్రీజ్ చేసుకొని మూవీని బాగా డెవలప్ చేసుకుంటే మాత్రం మూవీ అనేది డెఫినెట్లీ థియేటర్స్లో ఒక వండర్గా నిలిచిపోవడం అనేది పక్కా. సో మీరు ఎంతమంది ట్రైలర్ చూశారు? ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి, ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ do like, share and subscribe our channel. So once again I'll be back with another video. Until then stay with me, take care and signing off. Vamsi, thank you.